మెస్సియా ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం ధ్యానించుకుని మెడుచున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాయి బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసతలోను ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కీర్తనలు 1:2 కనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం బట్టి మనం తెలుసుకోవాలంటే మన ఈ లోకంలో మనం దేన్ని బట్టి మనం ఆనందిస్తున్నామంటే మనకున్న డబ్బును బట్టి మనం ఆనందిస్తాం, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం, మనకున్న ఇల్లుని బట్టి, మనకున్న బంగారాన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం. అక్కడ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే మనము దేవుణ్ణి ఆనందించే వారిగా ఉండి దివారాత్రము ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించే వారిగా ఉంటే మరి మనకి దీవెన మన ధన్యులు అవుతుంది తెలియజేస్తున్నాయి బిడ్డలారా. గనుక విశ్వాసం ఎలా ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానం పెట్టి ప్రార్థన చేసుకోండి. ఇది విశ్రాంతి దినముగా గనుక అందరూ మందిరంకి వెళ్ళాలని తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియా, ప్రతిదినము దేవుని వాగ్దానమని ఆత్మీయ చక్కటి కార్యక్రమానికి ఇచ్చారు. వందనాలు. మీరు వాగిస్తున్న వాగ్దానం యెహోవా ధర్మశాస్త్రం వల్ల ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించే వాళ్ళు ధన్యులు. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులైన వందను స్వస్థపరచండి. ఇద్దరు ఎవరైతే పుట్టినరోజుల పిల్లలు జరిపించుకుంటున్నారో వందను ఆశ్రయించండి. అనేక మంది పుట్టినరోజుల పిల్లలు జరిపించుకోవాలో సాయం చేయండి. ఎంతో మంది సహాయకుల సంఘంలో కాచుకాపున అమృతపరచండి. మా భారతదేశంలో ఎటువంటి వాళ్ళు జరగకుండా సాయం చేయండి. ఎటువంటి యుద్ధాలకు వెళ్ళకుండా సాయం చేయండి. ఇస్రాయల్ దేశానికి కాపుదలు తెచ్చండి. యుద్ధాలు జరగకుండా ఆపండి. ఇస్లాం పట్టణంలో కాపుదలు తెచ్చండి. వేసిన పడిచినాను తండ్రి. ఆమేన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుతున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.